ప్రియుడా పాపమును కడుగును. చెబుడి చెమని ప్రభునేసుక్రీస్తు వారికి జై. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, జీవాధిపతి, మీ ఘనమైన పాదాలకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. గత మాసములన్నీ మీరు కాపాడి ఇదిగో సెప్టెంబర్ మాసంలో 9వ మాసంలోనికి మీరు అనుమతించి మా ప్రభా ఈ పరిశుద్ధంలో పునరుద్ధానంలో ఈశ్వరంలో సాగిలపడే భాగ్యం మీరు మాకు అనుగ్రహించిన స్తోత్రములు తండ్రి. దేవా, మీరు నరులను నిర్మించింది కేవలం మేము పూజించుటకు ఆరాధించుటకని సెలవిచ్చినట్లు కూడా ప్రభా ఆ భాగ్యాన్ని అల్పులమే మాకు మీరు అనుగ్రహించినందుకై స్తోత్రాలు చెల్లిస్తున్నాం. సర్వశక్తి గల దేవా స్తోత్రములు నాయన. ఉదయకాలం మేము మాట్లాడిన రీతిగా ప్రభా నాయన మరి ఇశ్రాయేలు ఐగుప్తుని విడిపించినట్లు కూడా మేము కూడా లోకమైన ఐగుప్తులు లోకమైన పద్ధతులు ఆచారాలు ఉన్న మమ్మల్ని తండ్రి విడిపించుటకు విమోచించుటకు మీరు ఆ పరం నుంచి భూలోకం విడిపించి ప్రేమల కొరకై స్తోత్రం చెల్లిస్తూ దేవా ఈ మాసంలో కూడా ఈ ప్రజలను ప్రేమించి నాయన అల్పులను మా ద్వారా తండ్రి మీ సువార్త ప్రకటించబడటకు మీ నామాన్ని ఘనపరచబడకు ఇచ్చిన ధన్యత పడి స్తోత్రం చెల్లిస్తూ దేవా ముందుకెళ్తుండే మీ సన్నిధి మాకు తోడుగా ఉంచండి. పాటల ద్వారా, వాక్యం ద్వారా, లేఖనం ద్వారా మీ మహిమ గల కార్యములు జరిగించి ఎవరి ఉద్దేశమే కొరకై ఎవరి రక్షణార్థం కొరకై తండ్రి ఈ ప్రయాస ఈ భారము మీరు ఏర్పరుస్తున్నారు మీ కార్యములు జరిగించి మీ మహిమ తెచ్చుకోమని యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థించి వేడుకొచ్చున్నాం తండ్రి. ఆమేన్. చెబుడి చెమని ప్రభునేసుక్రీస్తు వారికి జై. హల్లెలూయా. పైనున్న ఆకాశమందున క్రిందున్న భూలోకమందున పైనున్న ఆకాశమందున లేదు రక్షణ ఏ నామమున లేదు పాప విమోచన లేదు పాప విమోచన పైనున్న ఆకాశమందున అన్ని నామములకు పైని గలదు ఉన్నతము యేసుని నామం. అన్ని నామములకు పైని గలదు ఉన్నతము యేసుని నామం. యేసు నామములో శక్తి కలదు. యేసు నామములో శక్తి కలదు. దోషులకు శాశ్వత ముక్తి కలదు. దోషులకు శాశ్వత ముక్తి కలదు. పైనున్న ఆకాశమందున క్రిందున్న భూలోకమందున పైనున్న ఆకాశమందున భారమును మోసుకొనిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు నెమ్మదిని విశ్రాంతిని కలుగజేస్తునని యేసుక్రీస్తు ప్రభువారు సెలవిస్తూ ఉన్నారు. సచేత గ్రంథం బైబిల్ విధంగా సెలవిస్తున్నది. భూమి అంతని మోస్తున్నారో నా వైపు నా సిలువ వైపు చూసి రక్షణ పొందని పరిశుద్ధ గ్రంథం బైబిల్ విధంగా సెలవిస్తున్నది. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ విధంగా సెలవిస్తున్నారు. నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమునని యేసుక్రీస్తు వారు సెలవిస్తున్నారు. సచేత గ్రంథం పరిశుద్ధ గ్రంథం బైబిల్ విధంగా సెలవిస్తుంది. పాపను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చిన వాక్యము నమ్మదగినదై పూర్ణాంగీకారమునకు యోగ్యమైనది పరిశుద్ధ గ్రంథం బైబిల్ విధంగా సెలవిస్తున్నది. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం విధంగా సెలవిస్తుంది. పాపము చే ప్రతివాడును ఆజ్ఞను అతిక్రమించును. ఆజ్ఞాతిక్రమైన పాపములను తీసివేయుటకై ప్రభువైన యేసుక్రీస్తు ప్రత్యక్షమైనని పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. సచేత గ్రంథం పరిశుద్ధ గ్రంథం బైబిల్ విధంగా సెలవిస్తున్నది. మన అతిక్రమణ క్రియలు బట్టి అతడు ప్రభువైన యేసుక్రీస్తు వారు గాయపడబడిను. మన దోషులను బట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారు నలగొట్టబడిను. మన సమాధానమైన శిక్ష ప్రభువైన యేసుక్రీస్తు వారి మీద పడిను. ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతున్నదని పరిశుద్ధ గ్రంథం బైబిల్ విధంగా సెలవిస్తున్నది. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ ఈ విధంగా సెలవిస్తుంది. యేసు ప్రభువుని నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో ఉన్న ఆయన లేపిన హృదయం ముందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడదు అని దేవుని గ్రంథం సెలవిస్తుంది. ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా
నా యొద్దకు ప్రభువైన యేసుక్రీస్తు వారి యొద్దకు వస్తే విశ్రాంతి కలుగుతుందని పరిశుద్ధ గ్రంథం బైబిల్ ఏ విధంగా సెలవిస్తున్నది. పరిశుద్ధమైన బైబిల్ ఈ విధంగా సెలవిస్తుంది. ఏ భేదమును లేదు, అందరినూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారని దేవుడి గ్రంథం సెలవిస్తుంది. సత్య గ్రంథం పరిశుద్ధ గ్రంథం బైబిల్ ఏ విధంగా సెలవిస్తున్నది. నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు, గ్రహించేవాడు ఎవరునూ లేరు, దేవుని వెతుకు వారు ఎవరూ లేరని పరిశుద్ధ గ్రంథం బైబిల్ ఏ విధంగా సెలవిస్తున్నది. పరిశుద్ధ గ్రంథం బైబిల్ ఈ విధంగా సెలవిస్తుంది. పాపులను రక్షించిన క్రీస్తు యేసు లోకమునకు వచ్చిన వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకారమునకు యోగ్యమైనదని దేవుని గ్రంథం సెలవిస్తుంది. సత్య గ్రంథం పరిశుద్ధ గ్రంథం బైబిల్ ఏ విధంగా సెలవిస్తుంది. లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తమై మృతి పొందెను, సమాధి చేయబడెను. లేఖనముల ప్రకారం మూడవ దినమున ప్రభువైన యేసుక్రీస్తు వారు లేపబడెను. సత్య గ్రంథం బైబిల్ ఏ విధంగా సెలవిస్తున్నది. పరిశుద్ధమైన బైబిల్ ఖచ్చితంగా ఈ విషయం తెలియజేస్తుంది. మరి ఎవరి వల్ల రక్షణ కలగదు, ఈ నామమునే మనకు రక్షణ పొందవల్ల గాని ఆకాశం కింద మనుషుల్లో ఇవ్వన్న మరి ఏ నామమున రక్షణ లేదని దేవుని గ్రంథం సెలవిస్తుంది. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి యందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వాళ్ళను రక్షణ పొందుదని పరిశుద్ధ గ్రంథం బైబిల్ విధంగా సెలవిస్తున్నది. యేసుక్రీస్తు నామం శక్తి గల నామం, సాటి లేని నామం, మధుర నామం. బోలో యేసుక్రీస్తు నామం శక్తి గల నామం, సాటి లేని నామం, మధుర నామం. పాపము పోవును, శాపము పోవును, పాపము పోవును, శాపము పోవును, మరణ సంతోషము భక్తులకిచ్చును, పరమ సంతోషము భక్తులకిచ్చును. యేసుక్రీస్తు నామం శక్తి గల నామం, సాటి లేని నామం, మధుర నామం. అమ్మ యేసుక్రీస్తు నామం శక్తి గల నామం, సాటి లేని నామం, మధుర నామం. యేసు మసీకి జై. హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్ పల్లె పాడుకుంటాము, బైబిల్ పల్లె పాడుకుంటాం. భలు భాలే మాట, బంగారు మాట, బైబిల్లో మాట, యేసు మాట. భలు భాలే మాట, బంగారు మాట, బైబిల్లో మాట, యేసు మాట. నా జీవితాన నీ జీవితాన మరువని మాట, యేసు మాట. నా జీవితాన నీ జీవితాన మరువని మాట, యేసు మాట. భలే భలే మాట, బంగారు మాట, బైబిల్లో మాట, యేసు మాట. భలే భలే మాట, బంగారు మాట, బైబిల్లో మాట, యేసు మాట. మా ప్రియమైన వారలారా, ఈ ఉదయకాలంలో మరి ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి మీ కొరకై కొన్ని విషయాలు తెలిసేందుకే మేము ఉదయకాలం వచ్చి ఉన్నాం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఈ విధంగా మనం సెలవిస్తుంది. ప్రయాసపడి పాపభారం మోసుకొంచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి అనుగ్రహించిందని మరి దేవుని వాక్యము సెలవిచ్చేదిగా ఉంటుంది. నిజమేనండి, ఈనాడు మనుషులందరూ కూడా అనేకమైన భారములతో మరి విసుగు చెందిన వారుగా, శాంతి విశ్రాంతి నెమ్మది లేనివారుగా ఉంటున్నారు. కనుక మానవుడు ఈనాడు పాపమనే భారముతో మరి పడి ఉన్నాడు. కనుక అపరాధమనే భారములతో కూడా మానవుడు ఈనాడు పడి ఉన్నట్లు కూడా మనము చూడగలం. అనేకమైన వ్యాధులనే భారములతో ఈనాడు మానవుడు పడిపోయిన వాడు ఉన్నాడు. అపరాధమనే భారములు, శత్రువు అనే భారము చేత, కరువు అనే భారము చేత, అపరాధములు అనేకమైనటువంటి మరి పనుల భారముతో
మరి మానవుడి నాడు తనకు తానే భారము కలిగిన వాడిగా మరి విసుగు చెందిన వాడిగా నాకెందుకులే ఈ జీవితం అని మనోవేదనతో దుఃఖముతో చెడినవారుగా ఈనాడు లోకంలో అనేక మంది ఉన్నారు. దీని అన్నిటికీ కాలము మూలము ఏమిటి అని అంటే పాపమే. కనుక పాపం వల్ల వచ్చి జీతము మరణమని దేవుని వాక్యం సెలవిస్తుంది. కనుక మన పాపం మనమందరం కూడా పాపంలే, అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది. కనుక ఏ భేదం లేదు, అందరూ పాపం చేస్తున్నాం. ఎలాగ పాపం అంటే మన తల్లి గర్భముల నుంచి మరి పాపముతో జన్మిస్తున్నాం. కనుక ఈ పాపం వల్ల ఈనాడు మానవుడు అనేకమైన భారములతో మరి చెడు పడివాడు ఉన్నాడు, ప్రయాసపడుతున్నాడు. ఈ భారమును తొలగించుకోవాలని, ఈ యొక్క దుఃఖంని తొలగించుకోవాలని మానవుడు ప్రయాసపడుతున్నాడు. కానీ ఈ భారం నుంచి మానవుడు బయటికి రాలేని వాడుగా చితికి వేసారిపోతున్నాడు. చివరికి లోకమును వదలాలని నిస్సహాయ స్థితిలో ఉన్నాడు. ఇటువంటి స్థితిలో ఉన్నది మానవుని దేవాది దేవుడైన ప్రభువైన యేసుక్రీస్తు వారు పరమ నుంచి చూసి కనుక మానవ యొక్క భారము నుంచి ఆయన విడిపించడానికి 2025 సంవత్సరం క్రితము ఆయన మానవుడిగా శరీరధారిగా ఆయన ఈ లోకములకు వచ్చి మన భారమంతా ఆయన మీద మోసినవాడుగా ఉన్నాడు. మన భారమును తీసివేసిన కొరకే ఆయన మరి నలగొట్టబడినాడు, దుఃఖించబడినాడు, వేధించబడినాడు, దూషించబడినాడు, ఆయన గాయపరచబడినాడు. ఆయన మన భారము తీసివేసిన కొరకే ఆయన యొక్క పరిశుద్ధమైన రక్తము కొరగా మన కొరకే క్షమించేవాడుగా ఉన్నాడు. మన భారమును తీసివేసిన కొరకే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆకాశముకు భూమికి మధ్యన వేలాది వారుగా ఉంటున్నాడు. కనుక మా ప్రియమైన వాస్తవులారా, నేను ఏ భారముతో చెడు పడినప్పటికీ, నువ్వు ఏ భారము నుంచి బయటికి రాలేకపోయినప్పటికీ, ఇదిగో నీ కొరకే దేవాతి దేవుడు నీ భారం భరించి మోసినవాడుగా ఉన్నాడు. నీ భారం ఆ శిలువలో ఆయన తీసివేసినవాడుగా ఉన్నాడు. కనుక ఇది మీకు అనుకున్న సమయము. ఇదిగో ప్రభువైన యేసుక్రీస్తు వారు నీ భారమంతా నా భారమంతా ఆయన శిలువలో తీసివేస్తున్నాడు. కనుక నీ భారము తొలగించబడాలంటే, నీ ఎటువంటి భారము నుంచి బయటపడాలంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు అవశ్యం. కనుక ఈ లోకంలో ఎవరి వైపు చూసినా, ఎవరి మీద ఆధారపడినా నీ భారము నుంచి నువ్వు విడిపించేవారు లేరు. ప్రభువైన యేసుక్రీస్తు వారు నీ భారము నా భారము తీసేయగల శక్తిమంతుడై ఉన్నారు. కనుక యేసుని విశ్వాసం ఉంచిన అప్పుడు నువ్వు నీ ఇంటి వారిని ఈ దుఃఖ భారములు, ఈ పాపమైన భారములు, ఈ దిగులైన భారములు, ఆర్థికమైన భారములు ఆయన నేను కాపాడి విడిపించే శక్తం దేవుడే ఉన్నాడు. కనుక ఆయన విశ్వాసం ఉంచు, ఆయన విశ్వాసం రక్షణ పొందదు, ఈ పాపం నుంచి నేను విడిపించేవాడుగా ఉంటున్నాడు. నీ కొరకే చిన్న ప్రార్థన చేస్తాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, జీవాధిపతి ఘనమైన శ్రేష్టమైన పాదాలకు స్తోత్రము చెల్లిస్తున్నాను ఆయన. ఇదిగో తండ్రి, సెప్టెంబర్ మాసంలో కూడా నీ ప్రేమ ద్వారా నీ వాక్యం వినిపించేందుకే స్తోత్రము చెల్లిస్తాం. నీ కుమారుడు విరోధించే ధన్యతమైన స్తోత్రములు నాయన. అనేకమైన పాప భారముతో దేవ అనేకమైన భార్యతో నాడు కుటుంబంలో చితికి వేసారిపోతున్నాయి తండ్రి. నీ వైపు చూడలేని వారుగా, నిన్ను ఆశ్రయించలేని వారుగా, నీ తల్లి చేరలేని వారుగా ఉన్నారు ప్రేమ. అటు వారిని వైపు చూసి నీ స్వరమిని దేవా వారి కన్నులెత్తి నీ వైపు చూసి విడిపించడానికి సహాయం చేయమని మంచి మీ కృపను సహాయం కోరుకుంటూ తమలో యేసుక్రీస్తు వారి పుణ్యనామములో ప్రార్థించే వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. చెప్పుడేసామని ప్రభువైన యేసుక్రీస్తు వారికి, నిత్య జీవమును గురించి యేసు ప్రభు వారికి హల్లెలూయా. రండి రండి అయ్యముని రండి రండి యేసుని యోదకు రమ్మనుచున్నాడు. ప్రయాసపడి భారము మోయువారలు ప్రభుని సంతకు పరుగిడి వేగం. ప్రయాసపడి భారము మోయువారలు ప్రభుని చెంతకు పరుగిడి వేగం. రండి రండి యేసుని యోదకు రమ్మనుచున్నాడు. యేసుని పిలుపు వినియునింకా యోచింపారేలా. యేసుని పిలుపు వినియునింకా యోచింపారేలా. అవనిలో చాట్ల పాలైనా, అవనిలో చాట్ల పాలైనా
అబ్బదు శాంతి ఆత్మకు నీలలో అబ్బదు శాంతి ఆత్మకు నీలలో రండి రండి యేసుని యోధకు రమ్మనుచున్నాడు రండి రండి యేసుని యోధకు రమ్మనుచున్నాడు నేనే మార్గము నేనే సత్యం నేనే జీవమును నేనే మార్గము నేనే సత్యం నేనే జీవమును నేనే గాకి ఎవరు లేరని నేనే గాకి ఎవరు లేరని ఎంచి చెప్పిన యేసుని యోధకు ఎంచి చెప్పిన యేసుని యోధకు రండి రండి యేసుని యోధకు రమ్మనుచున్నాడు రండి రండి యేసుని యోధకు రమ్మనుచున్నాడు ప్రయాసపడి భారము మోయువారు ప్రయాసపడి భారము మోయువారము ప్రభుని చెంతకు పరుగిడి వేగమే ప్రభుని చెంతకు పరుగిడి వేగమే రండి రండి యేసుని యోధకు రమ్మనుచున్నాడు రండి రండి యేసుని యోధకు రమ్మనుచున్నాడు ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్య జిల్లారా నా ఎదుకు రండి నేను మీకు విశ్రాంతి కలిగించని ప్రభువైన యేసుక్రీస్తు వారు సెలవిస్తున్నారు. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం ఈ విధంగా సెలవిస్తుంది, ఏలైనగా పాపం వల్ల జీతం మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభువైన యేసుక్రీస్తునందు నిత్య జీవం అనే దేవుని గ్రంథం సెలవిస్తుంది. పరిశుద్ధ గ్రంథం బైబిల్ విధంగా సెలవిస్తుంది, కాలము సంపూర్ణమైనది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొంది సువార్తలను నమ్మరని పరిశుద్ధ గ్రంథం బైబిల్ విధంగా సెలవిస్తున్నది. ప్రభువైన యేసుక్రీస్తు వారి విధంగా సెలవిస్తున్నారు, నేనే మార్గమును నేనే సత్యమును నేనే జీవమునని దేవుని గ్రంథం సెలవిస్తుంది. సత్య గ్రంథం బైబిల్ విధంగా సెలవిస్తుంది, అజ్ఞాన కాలంలో దేవుడు చూచి చూడనట్లు నేను ఎప్పుడైతే అంతటను అందరూ మారు మనసు పొందవాలని మనుషులకు ఆజ్ఞాపించున్నారని పరిశుద్ధ గ్రంథం బైబిల్ విధంగా సెలవిస్తున్నది. యేసుని వాక్కు నిత్యము నిల్చును, ఏమి మారేనా పొల్లు పోదు, భూమి ఆకాశము గాతించినారు, మహారాజు పల్కు ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధానికి స్తోత్రాలు. ఇప్పుడు విధుల్లో మీ నామానికి గణపరచడానికి ప్రకటించడానికి కాల్చుకుంటున్నది దయచేయమని, నన్ను అభిషేకించిన పాత్రగా వాడుకోమని యేసు వారి గ్రహణంలో ప్రార్థించి ఆరాధించడం పొందుతున్నాం తండ్రి. ప్రేమైనటువంటి సహోదరి సోదరులారా, యేసు క్రీస్తు వారి పరిశుద్ధ నామంలో మీకు శుభములు వందనములు తెలియజేస్తా ఉన్నా. ఇప్పటివరకు మీ వద్దకి ఒక పాట పాడుకుంటూ వచ్చాం. దేవుడు పిలుస్తున్నాడు, రండి నా యొక్కకు రండి అంటున్నాడు. దేవుని యొక్క వాక్యంలో ఒక వాటిలో రాయబడుతుంది, యెషయా 1:18 రండి మనం వివాహం తీసుకుందాం, మీ పాపములు రక్తం వల్ల ఎరగలేడు, అవి హిమ వల్ల తెలబడు, మీ పాపములు కెంప వల్ల ఎరగలేడు, అవి గొడవచ్చు వల్లే తెలబడని పిలుస్తూ ఉన్నాడు దేవుడు.
ఎటువంటి పాపంలో ఉన్నా, ఎటువంటి అతిక్రమంలో ఉన్నా పాపాన్ని తీసుకురావడానికి, దోషాన్ని పరిహరించడానికి యేసు వారు ఉదయకాల సమయంలో మిమ్మల్ని ఆహ్వానిస్తా ఉన్నాడు. చెప్పుకోలేని పాపం, కొనని రోగం, చెందిన గుండె బాగు చేయడానికి ప్రభు పిలుస్తున్నాడు. అందుకే అంటున్నాడు, రండి మనం వివాదం అంటున్నాడు. ఆయనకున్నటువంటి వివాదం అండి. దీని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది, మీకు మేలు కలగలేకపోవడానికి మీ పాపం, మీ దోషమే కారణం అంటున్నాడు. రక్షింపలేనట్లు ఆయన చేతులు కూర్చోలేదు, వేరేనుకున్నట్లు ఆయన చెవులు మందం కాలేదు. మీ దోషములు, మీ పాపములు అడ్డొస్తున్నాయంటున్నాడు. సోదరుడా, సోదరి, ఉదయకాల సమయంలో నువ్వు అనుకోవచ్చు నాలో ఏ పాపం లేదని. భక్తుడు అంటున్నాడు దీని యొక్క వాక్యంలో, అయ్యా నేను పాపంలో పుట్టాను, పాపంలో గర్భం ధరించింది అంటున్నాడు. మనమందరం కూడా పాపం చేసుకుని ఉంటున్నాం. ప్రతి ఒక్కరికి జన్మ కర్మ పాపం ఉంటా ఉన్నాయి. ఏ భేదం లేదు. అందరూ పాపం చేసి దేవుడి గురించి మహిమను పొందలేకపోతున్నామని దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది. అయితే ఈనాడు పాపం విడిపించుకోవడానికి, ఆ శాపం విడిపించుకోవడానికి దేవాలయమైనటువంటి యేసు క్రీస్తు వారు 2020 సంవత్సరాల పూర్వం మానవుడిగా ఈ లోకానికి వచ్చినవాడిగా ఉంటున్నాడు. మనందరి కొరకై ఆకాశానికి భూమికి మధ్యలో వెళ్ళాలి, తన ప్రాణాన్ని అర్పించేవాడిగా ఉంటున్నాడు. నీ దోషాన్ని బట్టి, నా దోషాన్ని బట్టి, నీ పాపాన్ని బట్టి, నా పాపాన్ని బట్టి ఆయన ఆకాశానికి భూమికి మధ్యలో వేలాడవాడిగా ఉంటున్నాడు. నువ్వు చేతుల ద్వారా చేసిన పాపానికి, నేను చేతుల ద్వారా చేసిన పాపానికి ఆయన చేతుల్లో మేకలు కట్టించుకున్నాడు. కాళ్ళ ద్వారా చేసిన పాపానికి, నీవు కాళ్ళ ద్వారా చేసిన పాపానికి ఆయన కాళ్ళ మేకలు, నీ ఆలోచనలు నా ఆలోచన కూడా చేసిన పాప నిమిత్తమై ఆయన తలకు ములగిరడం, నేను శరీరం చేసిన పాప నిమిత్తమై ఆయన డొక్కలో బల్లపు పోట్లు, చివరి రక్త పట్టు వరకు కూడా ఆయన కాల్చినవాడిగా ఉంటున్నాడు. కేవలం నీ కొరకు నా కొరకే ఉదయకాల సమయంలో ప్రభువుని ఆహ్వానిస్తున్నాడు. నీ పాపంలో రక్తధర ఏడమైనా అవి హిమవలే అంటున్నాడు. మనుషులుగా తెలంగాణ చేస్తానంటున్నాడు. మబ్బు తొలగినట్లుగా వాటి తీసివేస్తానంటున్నాడు. ఆ దోషాలను భరించడానికి ఆ ప్రభు పిలుస్తున్నాడు. నువ్వు ఎటువంటి ఘోర పాపంలో ఉన్నా, ఎటువంటి స్థితిలో ఉన్నా నేను విడిపించడానికి ఆ దేవుడు పిలుస్తా ఉన్నాడు. నేను కూడా ఆ ప్రభు గారికి ముందు భయంకరమైన పాపంలో ఉన్నాను. ఆ పాపంలో మరణిస్తే ఇదే కాలేజీ అగ్ని కూడా వెలుగు చూసుకుని నేను భయపడ్డాను. ఒక రోజు ప్రభావాలను క్షమించండి ప్రభు అని చెప్పి నా పతనాలు, నా బలహీనతలు, నా పొరపాట్లు, నా విధేయత సమస్యని ప్రభు దగ్గర నేను ఒప్పుకున్నవాడిగా ఉంటున్నాను. ఈనాడు కృపగల పాత్రమైన వాడిగా ఉంటా ఉన్నాను. ఈ లోకాన్ని పిలుస్తునే ఆ దేవుడి రాజ్యంలో ఉన్నటువంటి ఆ గొప్ప ధన్యతని దేవుడు నాకు ఇచ్చిన వాడిగా ఉంటున్నాడు. సోదరుడా, సోదరి, ఉదయకాల సమయంలో మీకు మేలు కలపడానికి, మీరు ఆస్వాదించబడలేకపోవడానికి మీ దోషం, మీ పాపం అడ్డొస్తా ఉంది. అయితే ప్రభు దగ్గరికి రా. దేవుని వాక్యం సెలవిస్తా ఉంది, యేసు రక్తం, యేసు రక్తం, యేసు రక్తం ప్రతి పాపమని కడిగి పవిత్రులుగా చదువు మాట రాయబడతా ఉంది. ఎట్లనగా మన పాపంలో పోయడం ద్వారా, మన పాపము ఒప్పుకునేడుగా ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక మన పాపము క్షమించి సమస్త దుర్నీతులని మనం కడిగి ఆయన పవిత్రులుగా చేసేవాడిగా ఉంటున్నాడు. బలవంతంగా నీ దగ్గరికి వచ్చేవాడు కదా ఆయన. నువ్వు ఏ కులమైనా, ఏ జాతి అయినా, ఏ మతమైనా, ఏ తెగైనా, ఏ భాష అయినా, ఏ ప్రాంతమైనా ప్రతి ఒక్కరిని కూడా ఆహ్వానిస్తా ఉన్నాడు. ప్రభువు నాకు కావాలి, నా పాప శాప దోషాలను తీసుకోవడానికి, ఆ యుగాలు కాలేటువంటి అగ్నిగుణం నుంచి నడిపించి ఆ యుగాలు సంతోషమైనటువంటి ఆ నిత్య రాజ్యంలో నడిపించడానికి నీ లోకానికి వచ్చావయ్యా. నేను నమ్ముతున్నాను ప్రభా. మీరు ఎక్కడను కడగండి, నన్ను పరిశుద్ధంగా చేయండి. దేవుని మెలుగలవడానికి నా దోషమే, నా పాపం అడ్డొస్తుంది. అయితే నా కొరకై నువ్వు ఈ లోకానికి వచ్చావు ప్రభా. నీ పరిశుద్ధమైన రక్తాలను కడిగి పరిశుద్ధపరిచి పవిత్రపరిచి నీ బిడ్డగాని సొత్తుగాని స్వాస్యంగా నీ వంతుగాని జగలను చేయని ఒక మాట అడగలిగితే ఆయన క్షమించేవాడిగా వచ్చినాడు. నా ఎదుగు వచ్చేవాడిని ఎంత మాత్రం త్రోసివేనంటున్నాడు. ఆ త్రోసివేని ప్రవాసాలు ఎదురు చూస్తూ ఉన్నాయి. మిమ్మల్ని క్షమించడానికి, మిమ్మల్ని దీవించడానికి, మిమ్మల్ని ఆస్వాదించడానికి, ఆయన కృపకు పాత్రలుగా చేయడానికి ఆ ప్రభునికి కావాలా? యేసయ్యను క్షమించని చెప్పి ఆ ప్రభు యొక్క పాదాలు పట్టుకో. మీ కొరకై ప్రార్థన చేస్తాను. ఎక్కడున్నా ప్రభా మీరు ఎత్తులను కడగండి ప్రభా. నా కొరకై ఈ లోకానికి వచ్చి నా కొరకై సమాధి చేయబడి ఈ లోకంలో మరణించి సమాధి చేయడం, 3వ దినాన తిరిగి లేచి తిరిగి రాబోతున్న దేవా నేను నమ్ముతున్నాను తండ్రి.
నేతలను కడగని పరిశుద్ధపరచని ప్రభు అని చెప్పి ఆ ప్రభుకి మీ హృదయాన్ని అప్పగిస్తగిన మిమ్మల్ని క్షమించేవాడిగా, దీవించేవాడిగా, మిమ్మల్ని ఆస్వాదించేవాడిగా, మిమ్మల్ని బలపరిచేవాడిగా, స్థిరపరిచేవాడిగా, దేశం యొక్క దృష్టాల్లో మిమ్మల్ని ఉంచేవాడిగా, మీ రోగాలు నయం చేసేవాడిగా, మీ చెదిరిన గుండెని కట్టేవాడిగా ఆయన అంటున్నాడు. సోదరుడు ఆ సోదరు ఎక్కడున్నా ప్రభువును కావాలని చెప్పగలిగిన వారు ఎక్కడున్నా అక్కడ మోకరించండి. మీకు ప్రార్థన చేస్తా. పరిశుద్ధుడా మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాను. నీ ప్రేమకై స్తోత్రాలు ప్రభా. మా దోషాన్ని మా పాపాన్ని తీసివేయడానికి మీరు లోకానికి వచ్చినందుకై స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నా. మీ రక్తంలో ప్రభా ప్రతి పాపాన్ని కడిగి పరిశుద్ధపరిచే దేవుడిగా ఉన్నందుకై స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నా. ఎవరైతే నీ మాటలు వీలైతే విన్నారో, వారి హృదయాలను అంగీకరిస్తూ వచ్చారో వారి కృపతో జ్ఞాపకం చేసుకోండి. వారిని పాపం నుండి, శాపం నుండి, తీర్పు నుండి, మరణం నుండి వారిని విడిపించండి ప్రభా. నిత్య కృపకు, నిత్య రాజ్యానికి వారిని వారసులుగా చేయండి. మీ జీవనంలో వారి పేరు మీద లిఖించవలసిగా ప్రార్థన చేస్తా వస్తాను. వారి మీ కొరకై శ్రమించడంలో సాయం తెచ్చండి. దేశం యొక్క దేశంలో ఉండడానికి కావాల్సిన కృపగా చేయమని దేవా మీ రక్తంలో వారిని కడిగి పరిశుద్ధపరిచి వారికి మేలు, దీవెన, ఆశీర్వాదము సమస్యటువంటి కీడు నుంచి తప్పించి సకల ఆశీర్వాదంతో వారిని వారి కుటుంబాల మీద నింపుతురమని మీ కృపగల చెప్పుకుంటూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థించి ఆరాధించి అడిగి పెట్టుకుని పొందింటున్నాము తండ్రి. ఆమేన్. ప్రియులారా, ఈరోజు రాత్రి ప్రత్యేకంగా ఇక్కడ రాయపాడులోనే అశోక్ నగర్ ఫ్లాట్స్ లో నూతన ఎరుశలేం ప్రార్థనా మందిరం ఉంది. 7:30 గంటలకు ప్రత్యేకమైనటువంటి కోరిక ఏర్పాటు చేయబడింది. దయచేసి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. తండ్రి దేవుని వాక్యాన్ని ఆత్మీయమైనటువంటి మేలు పొందవలసిందిగా ప్రభుపేట మనం చేస్తా ఉన్నాం. రెండే రెండు దారులు, ఏ దారి కావాలో మానవా. రెండే రెండు దారులు, ఏ దారి కావాలో మానవా. ఒకటి పరలోకం మరి ఒకటి పాతాళం, ఒకటి పరలోకం మరి ఒకటి పాతాళం. పరలోకం కావాలో పాతాళం కావాలో, పరలోకం కావాలో పాతాళం కావాలో తెలుసుకో మానవా, కోరుకో మానవా. రెండే రెండు దారులు, ఏ దారి కావాలో మానవా. రెండే రెండు దారులు, పరలోకం గొప్ప వెలుగులో ఉన్నదే పరిశుద్ధుల కోసం. పరలోకం గొప్ప వెలుగులో ఉన్నదే పరిశుద్ధుల కోసం. రాత్రి ఉండదు, అచట చీకటుండదు, సూర్యుడుండడు, అచట చంద్రుడుండడు. రాత్రి ఉండదు, అచట చీకటుండదు, సూర్యుడుండడు, అచట చంద్రుడుండడు. దేవుడైన ప్రభువే ప్రకాశించుచుండెను, దేవుడైన ప్రభువే ప్రకాశించుచుండెను. యుగ యుగములు పరలోక రాజమేలుచుండును, యుగ యుగములు పరలోక రాజమేలుచుండును. యేసు ప్రభుని నమ్ముకో పరలోకము చేరదం, యేసు ప్రభుని నమ్ముకో పరలోకము చేరదం. రెండే రెండు దారులు, ఏ దారి కావాలో మానవ్. రెండే రెండు దారులు, ఏ దారి కావాలో మానవా. క్షేమని ప్రభుని యేసుక్రీస్తు వారికి జై. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధమైన బైబిల్ ఈ విధంగా సెలవిస్తుంది. యేసు రక్తము ప్రతి పాపములను మన కడిగి పవిత్రులుగా చేయని దేవుని గ్రంథం సెలవిస్తుంది. పరిశుద్ధ గ్రంథం బైబిల్ ఈ విధంగా సెలవిస్తుంది. పాపం రక్షించుటకు వేసేసి లోకంకి వచ్చిన వాక్యము నమ్మని పూర్ణాంగీకరణకు యోగ్యమైనదని పరిశుద్ధ గ్రంథం బైబిల్ విధంగా సెలవిస్తుంది.
పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం ఈ విధంగా సెలవిస్తుంది. తన ప్రజలను వారి పాపములను ఆయనే రక్షించును గనక ఆయనకు యేసు అని పేరు పెట్టినని పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. సత్యవేద గ్రంథం పరిశుద్ధ గ్రంథం బైబిల్ ఈ విధంగా సెలవిస్తున్నది. దేవుడు ఒక్కడే, దేవునికి నరులకు మధ్యవర్తి ఒక్కడే, ఆయనే క్రీస్తు యేసు నరుడని పరిశుద్ధ గ్రంథం బైబిల్ ఈ విధంగా సెలవిస్తుంది. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం ఏ విధంగా సెలవిస్తుంది. నశించిన దాన్ని వెలికి రక్షించుటకై యేసుక్రీస్తు లోకములకు వచ్చినని దేవుని గ్రంథం సెలవిస్తుంది. సత్యవేద గ్రంథం పరిశుద్ధ గ్రంథం బైబిల్ ఈ విధంగా సెలవిస్తున్నది. హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది, దాన్ని గ్రహింపగలవాడు ఎవరని పరిశుద్ధ గ్రంథం బైబిల్ ఈ విధంగా సెలవిస్తున్నది. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం ఈ విధంగా సెలవిస్తుంది. ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును ఇంటి వారును గొప్ప రక్షణ పొందుదురని దేవుని గ్రంథం సెలవిస్తుంది. సత్యవేద గ్రంథం పరిశుద్ధ గ్రంథం బైబిల్ ఈ విధంగా సెలవిస్తుంది. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచగలని సత్యవేద గ్రంథం బైబిల్ ఈ విధంగా సెలవిస్తున్నది. సత్యవేద గ్రంథం బైబిల్ ఈ విధంగా సెలవిస్తున్నది. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచదని సత్యవేద గ్రంథం బైబిల్ ఈ విధంగా సెలవిస్తున్నది. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ విధంగా సెలవిస్తున్నారు. నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును, నా ద్వారానే తప్ప తండ్రి వద్దకు ఎవరు రారని దేవుని గ్రంథం స్పష్టంగా తెలియజేస్తుంది. సత్యవేద గ్రంథం పరిశుద్ధ గ్రంథం బైబిల్ ఈ విధంగా సెలవిస్తుంది. రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలుగును అసాధ్యమని సత్యవేద గ్రంథం బైబిల్ ఈ విధంగా సెలవిస్తున్నది. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ ఈ విధంగా సెలవిస్తుంది. ఏలైనగా ఎడ్లు ఎక్కి మేకలు ఎక్కి రక్తము పాపములను తీసివేయట అసాధ్యమని దేవుని గ్రంథం సెలవిస్తుంది. సత్యవేద గ్రంథం పరిశుద్ధ గ్రంథం బైబిల్ ఈ విధంగా సెలవిస్తుంది. ప్రభువైన యేసు రక్తము ప్రతి పాపం నుండి మనం పవిత్రంగా చేయని సత్యవేద గ్రంథం బైబిల్ ఈ విధంగా సెలవిస్తుంది. దేవుని గ్రంథం ఈ విధంగా సెలవిస్తూ ఉంది. రక్తము చిందకుండా పాప క్షమాపణ కలుగుదనియు సామాన్యంగా చెప్పవచ్చిన దేవుని గ్రంథం సెలవిస్తుంది. యేసు చెప్పెను, పునరుద్ధానము జీవము నేనే, నాయం విశ్వాసించు ప్రతివాడును ఎన్నటికీ చనిపోవడని పరిశుద్ధ గ్రంథం బైబిల్ ఈ విధంగా సెలవిస్తుంది. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం ఈ విధంగా సెలవిస్తుంది. ఆ అజ్ఞాన కాలమును దేవుడు చూచి చూడనట్టుగా ఉండెను. ఇప్పుడైతే అంతటను అందరినూ మారు మనసు పొందవాలని మనుషులను ఆజ్ఞాపించున్నాడని దేవుని గ్రంథం సెలవిస్తుంది. సత్యవేద గ్రంథం పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది. మనుషులు ఒక్కసారే మృతి పొందవలను అని నియమింపబడిను, ఆ తర్వాత తీర్పు జరగనని సత్యవేద గ్రంథం బైబిల్ ఈ విధంగా సెలవిస్తున్నది. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం ఈ విధంగా సెలవిస్తుంది. నశించిన వారిని వదిలిపెట్టినట్టుగా యేసుక్రీస్తు లోకంలోకి వచ్చినని దేవుని గ్రంథం సెలవిస్తుంది. సత్యవేద గ్రంథం పరిశుద్ధ గ్రంథం బైబిల్ ఈ విధంగా సెలవిస్తుంది. నా మాట విని నన్ను పంపిణీవాడు ఉంది విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము గలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణంలో నుండి జీవంలోనికి దాటి ఉన్నానని మీతో నిశ్చయంగా చెప్తున్నానని పరిశుద్ధ గ్రంథం బైబిల్ ఈ విధంగా సెలవిస్తున్నది. దేవుని గ్రంథం ఏ విధంగా సెలవిస్తుంది. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని కడిగి పవిత్రులుగా చేస్తుందని దేవుని గ్రంథం సెలవిస్తుంది. పరిశుద్ధ గ్రంథం బైబిల్ ఈ విధంగా సెలవిస్తుంది. తన అంగీకరించిన వారందరికీ అనగా తన నామమందు విశ్వాసించు వారికి ఏడు పిల్లలకు ఆయన అధికారం అనుగ్రహించనని సత్యవేద గ్రంథం బైబిల్ ఈ విధంగా సెలవిస్తుంది. ప్రభువైన యేసుక్రీస్తు వారిని విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవు ఇటువంటి రక్షణ పొందెదరు. నమ్మవద్దు ఈ మాయాలోకం, నమ్మవద్దు ఈ మాయాలోకము, నమ్మవద్దు ఇది ఆశ చూపి మోసం చేయ, ఈ పాడు లోకము నమ్మవద్దు ఇది ఆశ చూపి మోసం చేయ, ఈ పాడు లోకము నమ్మవద్దు గనుక నమ్ముకొనము ప్రభు యేసు క్రీస్తుని నమ్ముకొనము ప్రభు యేసు క్రీస్తుని నమ్ముకొనము ప్రభు యేసు క్రీస్తు రక్తములో
ప్రతి పాపం కడిగి శుద్ధి చేయున్ ప్రభు యేసు క్రీస్తుని రక్తములో ప్రతి పాపం కడిగి శుద్ధి చేయున్ గనుక నమ్మవద్దు ఈ మాయాలోకము నమ్మవద్దు ఈ మాయాలోకము నమ్మవద్దు ఈ ఆశ చూపి మోసం చేయ ఈ పాడులోకం నమ్మవద్దు ఈ ఆశ చూపి మోసం చేయ ఈ పాడులోకం నమ్మవద్దు చెబుడి చేయమని ప్రభువైన యేసుక్రీస్తు వారికి జై హల్లెలూయా హల్లెలూయా ఆనందమో ప్రభు నాకు సగేను నా జీవితమే మారెను ఆనందము ప్రభు నాకు సగేను నా జీవితమే మారెను నా యుల్ల మందు యేసు వచ్చున్న జీవిత రాజాయను నా యుల్ల మందు యేసు వచ్చున్న జీవిత రాజాయను ఆనందము ప్రభు నాకు సగెను నా జీవితమే మారెను చెబుడి జముని ప్రభువైన యేసుక్రీస్తు వారికి జై ప్రార్థన మోకరించండి ప్రార్థన మహాపరిశుద్ధుడైన తండ్రి నీ ఘనమైన పాదాలకు స్తోత్రములు చెల్లిస్తుంటున్నాను నాయన ఈ పరిశుద్ధంలో కూడా ఈ యొక్క పొరవేదుల్లో మీ నామాన్ని ప్రకటించడానికి ఇచ్చిన గొప్ప ధన్యత బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం దేవా ఈ పట్టణాన్ని ఈ గ్రామాన్ని మీరు ఎంతగానో ప్రేమించి కొన్ని సంవత్సరం నుంచి ప్రభా మీ రాజ్య సువార్తను నిజ దేవుని దేవా పాపము నుంచి విడిపించగల శక్తి గల దేవుణ్ణి దేవా మరి నరకము నుంచి తప్పించి పరలోకం రాజ్యగల ఆ నామాన్ని ఆ దేవుణ్ణి ప్రకటించుటకు ఇచ్చిన గొప్ప ధన్యత బట్టి దేవా స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన మరి పురవేదుల్లో చెప్పబడిన లేఖనములు పాటలు సందేశమును దేవా మీరు ఎవరి నిమిత్తమే పలికించినారో వారి హృదయంలో మీ కార్యము జరిగించి మీరు మహిమ తెచ్చుకొని దేవా వారి మీ రాజ్యవాసులుగా చెల్లించాలని ప్రార్థిస్తున్నాం దేవా మమ్మల్ని క్షేమంగా తీసుకెళ్ళి మీ సన్నిధి మా తోడుగా ఉంచేందుకే స్తోత్రములు తిరిగి క్షేమంగా తీసుకొచ్చిన ప్రేమను బట్టి స్తోత్రం చెల్లిస్తూ దేవా మా ప్రభా పాల్గొనే వారందరిని బట్టి ప్రభా మీ పాదాలకు స్తోత్రములు చెల్లిస్తున్నాం దేవా ఎక్కడ మీ నామాన్ని దేవా మీ కార్యములు మీ యొక్క పనిని దేవా ఇంకా ఏకంగా చేయలేకపోయినామో క్షమించండి ఎక్కడ మా బలహీనతలు అవిధేయతలు తండ్రి ఉన్నాయో క్షమించమని దేవా తిరిగి మా ప్రభు రెండే సర్వీస్ బేత్నేలు కూడా తండ్రి ఘనముగా మీ మహిమ కార్యం జరిగించమని ముందున్న సమయాన్ని అప్పచెప్పుకుంటూ త్వరలో ఉన్న మహిమగల యేసుక్రీస్తు వారి ఘనమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి ఆమేన్. చెప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమ ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మైన సహవాసం చేరున్నటువంటి స్వార్థ ప్రకటించిన వారి మీదను పాలు పొంగులు పొందిన వారి మీదను అలాగే సాయంకాలం స్వార్థ ప్రకటించిన వారి మీదను ప్రభు రాకడ వరకు ప్రకటించే వారందరి మీదను నమ్మవారి మీద విశ్వసించే వారి మీదను ప్రభు కృప సదాకాలం తోడైండునుగాక చెబుడి జమని ప్రభువైన యేసుక్రీస్తు వారికి హల్లెలూయా. దయచేసి